బీఆర్ఎస్ నుంచి గెలుపొంది కాంగ్రెస్లోకి 10 మంది ఎమ్మెల్యేలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ 10 మందిపై అనర్హత పడుతుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. మొన్నటికి మొన్న కేసీఆర్ మాట్లాడుతూ ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయన్న ధీమా వ్యక్తం చేశారు. ఇక తాజాగా బండి సంజయ్ కూడా ఉప ఎన్నికలు జరుగుతాయని చెప్తున్నారు. అంతేకాదు 10 చోట్ల జరగబోయే ఉప ఎన్నికల్లో 7 సీట్లు ఖచ్చితంగా బీజేపీకి వస్తాయని కూడా బండి సంజయ్ కామెంట్ చేశారు. అయితే ఇదంతా సుప్రీంకోర్టు నిర్ణయం బట్టే ఏదైనా ఉంటుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖాయం. త్వరలోనే ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని వ్యాఖ్యానించారు గులాబీ బాస్ కేసీఆర్. గత కొన్ని రోజులుగా కేటీఆర్ సైతం ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో రాజకీయంగా నలుగుతున్న అంశం కూడా ఇదే. తమ పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. ప్రస్తుతం ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. నిర్ణీత కాల వ్యవధిలోగా చర్యలు తీసుకోవాలని కోరుతూ వేసిన పిటిషన్పై విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలోకి మారిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు కొంతమంది సన్ఫ్లవర్ల లెక్క తిరుగుతుంటారని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల తీరుపై గత కొన్ని రోజులుగా కేసీఆర్ మండిపడుతున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు పక్కాగా వస్తాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణుల కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని ఉద్బోధించారు. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో దానం నాగేందర్, అరకెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, కాళి యాదయ్య, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్ ఉన్నారు. వీరు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై ఫిబ్రవరి 4న ఆ ఎమ్మెల్యేలకు తెలంగాణ స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై త్వరగా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఒత్తిడి నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఈ వ్యవహారంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడం తథ్యమంటోంది బీజేపీ. తాజాగా ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రస్తావించారు. 10 సీట్లలో ఉప ఎన్నికలొస్తే 7 బీజేపీ గెలవడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ దొందే అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసమ్మతి సమావేశాలు రహస్యంగా జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వానికి నూకలు చెల్లబోతున్నాయని, ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు. అయితే 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ప్రస్తుతం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లుగా బీఆర్ఎస్ చెబుతుండటంతో గులాబీ పార్టీ బలం 29కి తగ్గినట్లయింది. తమ పార్టీ నుంచి గెలిచి పక్క పార్టీలోకి జంప్ అయిన ఎమ్మెల్యేలందరూ అనర్హతకు గురవడం ఖాయం. ఆ స్థానాల్లో త్వరలోనే ఉప ఎన్నికలొస్తాయని బీఆర్ఎస్, బీజేపీ బలంగా నమ్ముతున్నాయి. 10 స్థానాల్లో తమకు మంచి పట్టుంది. బై ఎలక్షన్స్ వచ్చినా తామే గెలుస్తామని హస్తం పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే పార్టీ ఫిరాయింపులపై ఈ 2 పార్టీల ప్రచారాన్ని ఖండిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. 2014, 2018లో బీఆర్ఎస్లోకి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు మారిన విషయాన్ని వాళ్లు గుర్తు చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకున్నప్పుడు వారిని అనర్హులుగా ప్రకటించి ఎన్నికలకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నిస్తున్నారు. ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లుందన్నట్లు ఫామ్ హౌస్ దాటని కేసీఆర్ అధికారంపై పగటి కలలు కంటున్నారని ఆ పార్టీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు.
ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపుల కొత్త విషయమేం కాదు. 2014లో 2 రాష్ట్రాలు విడిపోయి సరిపడా ఎమ్మెల్యేలతో 2 రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఏర్పడినా అధికార పార్టీలు ప్రతిపక్ష పార్టీల నుంచి ఫిరాయింపులను ఆహ్వానించాయి. ఏపీలో అప్పటి ప్రతిపక్ష వైసీపీ 66 మంది ఎమ్మెల్యేలలో 23 మందిని చంద్రబాబు ప్రభుత్వం తమ వైపు తిప్పుకుంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రస్తుతం బీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ శాసనసభ పక్షాలను విలీనం చేసుకుంది. రీజనబుల్ టైంలో అనర్హత అంశంపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని సుప్రీంకోర్టుకు నివేదించింది తెలంగాణ స్పీకర్ కార్యాలయం. ఈ రీజనబుల్ టైం అంటే ఎంత అనేది ఇప్పుడు కీలకంగా మారింది. అయితే ఇలాంటి విషయాలను స్పీకర్ ఎక్కువ కాలం పెండింగ్లో ఉంచడం సరికాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది నైతికతకు సంబంధించిన అంశంగా పరిగణించాలని పేర్కొంటున్నారు. స్పీకర్ వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.